చిట్పట్టు 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 పట్టుపట్టు చిట్పట్టు చిట్పట్టు. వాడిని ఆడిస్తున్నారా మీరు ఆడుకుంటున్నారా? అదే చిట్పట్ చిట్పట్ చిటిట్ చిట్పట్. అది వినలేదు ఫస్ట్ నుంచి వినలేదు. చిట్పట్ చిట్పట్ చిటిట్ చిట్పట్. తమ్ముడు చిట్పట్టు. ప్రవీ వాడి మీద పెట్టకు ప్రవీ, డస్ట్ ఉంటుంది. ఓకే అరే వాడి మీద పెట్టుకురా, డస్ట్ ఉంటుంది రా. పట్టి పట్టి చిట్టి పుట్టే చిట్టి పుట్టే పట్టి 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 పట్టి. నవ్వుతున్నాడా? చిచ్చుపుట్టు కదా, చిట్టుపుట్రా. చిట్టోడు పొట్టోడు చిట్టుపుట్టు. చిట్టోడిని చూపించలాగా, చిట్టోడిని. చిన్నడు చిన్ని కొడుకు. పాడైపోతుడా? అదే మరి ఛార్జింగ్ ఆఫ్ చేయంటున్నాను. ఆడికి ఏం ఫరక్ పడట్లేదు. ఆడికి బాగున్నాను ముగ్గురును. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ర్యాండమ్ వ్లాగ్ అనమాట. పండగ వ్లాగ్స్ అవి ఇంకా అయిపోయాయి. సంక్రాంతి కనుమ పండుగ రోజు పెద్దగా షూట్ చేయలేదు, అందువల్ల ఇంక నేను అప్డేట్ చేయట్లేదు. అండ్ ఇది చాలా ర్యాండమ్ వ్లాగ్. అండ్ స్టార్టింగ్లో మీరు వీడియో చూస్తే ఇక్కడ మాకు తీర్థాలు జరుగుతాయి అనమాట. లైక్ సంబరం లాగా తీర్థాలు జరుగుతాయి. ఆ తీర్థంలో మిట్టుగాడు వాడికి ఏం కొనుక్కోకుండా మొత్తం చిన్నోడికే బొమ్మలు అవన్నీ కొన్నాడు అనమాట. ఆ బొమ్మతోనే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా. సో వాడు ఇంకా వాడికి పండగ డబ్బులు ఇస్తాం కదా, పండగ డబ్బులతో మొత్తం వాడు చిన్నోడికి గిలగిచ్చకాయలని బొమ్మలని ఆ గ్రీన్ కలర్ బొమ్మ ఇవన్నీ కొన్నాడు అనమాట. అండ్ ఆ తర్వాత మిట్టు ఫేవరెట్ నేను గ్రీన్ ఫిష్ చేశాను అనమాట. ఇంక ఇది ప్రాసెస్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా అని నేను రెసిపీ షేర్ చేయట్లే. గ్రీన్ ఫిష్ అనమాట. ఇది గ్రీన్ గ్రిల్డ్ ఫిష్ స్టీమ్ చేస్తాము, పచ్చిమిర్చి పేస్ట్ అది పెట్టి. చాలా యమ్మీ ఉంటుంది. నేను ఒకసారి రెస్టారెంట్లో తిన్నా. అప్పటి నుంచి నేను చాలాసార్లు వీడియోస్లో అప్డేట్ చేశాను రెసిపీస్తో పాటు. అండ్ ఇక్కడైతే మిట్టు కూడా గ్రీన్ ఫిష్ వచ్చిన వెంటనే అడిగాడని చెప్పి మ్యారినేట్ చేశాను. అదే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వెళ్తా తాతని దగ్గరికి వెళ్తావా తాతని దగ్గరికి? చిట్టుముట్లు చిన్నోడు చిన్ని కొడుకు చిన్న బంగారు నేను చేస్తాను. ఇది ఆరలేదు ఇంకా, ఇంకా ఆరలేదు. ఎవరు
తీసుకో తీసుకో. ఓబులు చిచ్చులు, నా చిచ్చులేదే. ఓ అచ్చు అచ్చు అచ్చు, నా బొంగారు తల్లిదే, నా బొంగొట్టలేదు, నా బొంగొట్టలేదు. నాన్నవేమి చేస్తున్నాడు, నాన్నవేమి చేస్తున్నాడు నా కోటి. అమ్మో లిటిల్ బ్రదర్, బిగ్ బ్రదర్, లిటిల్ బ్రదర్. మీటర్ చూడు. మీకు ఇది ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది. నేను మిట్టుకి అండ్ ఆల్సో చిన్నోడికి ఇద్దరికి కూడా ఫోటోషూట్ ప్లాన్ చేశాను అనమాట. చాలా స్పెషల్ ఈసారి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిట్టు బిగ్ బ్రదర్ అయ్యాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఫెస్టివల్. సో ఇదంతా కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పి నేను ముందుగానే, అంటే లైక్ చిన్నోడు పుట్టిన వెంటనే మ్యాక్సిమం చూసుకొని టీషర్ట్స్ ఆర్డర్ పెట్టాను వాళ్ళిద్దరికి, బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ లాగా. సో అందువల్ల ఇద్దరికి మ్యాచింగ్ వేసి తీయాలని ఫస్ట్ ఫెస్టివల్కి అనిపించింది. సో అందువల్ల ప్రతి ఫెస్టివల్కి ఇలా కొంచెం మ్యాచింగ్ లాగా. మీకు గుర్తుందా, భోగి పండుగ రోజు కూడా పట్టు అవి తీసాను కదా ఇద్దరికి కూడా. సో అలాగే ఫొటోస్ కూడా మంచిగా తీద్దాము, ఏదైనా ఫోటో ఫ్రేమ్ చేయిద్దామనే కాన్సెప్ట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే చిన్నోడికి ఈ రోజుతో 1 month కంప్లీట్ అవుతుంది. ఈరోజు 17th అనమాట డేట్. చిన్నోడికి 17thతో 1 month కంప్లీట్ అవుతుంది. సో కేక్ కూడా తీసుకొచ్చాము. సో కేక్తో కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాము. ఇది మమ్మీ వాళ్ళ మేడం మీద అనమాట. అండ్ మీకు మమ్మీ వాళ్ళ మేడం మీద నుంచి అబ్జర్వ్ చేస్తే కదా క్లియర్గా కనిపించింది. నూకల తల్లి అమ్మవారి గుడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అనకాపల్లిలో నూకల తల్లి అమ్మవారి టెంపుల్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఫేమస్ అనమాట బాగా. సో ఇప్పుడు ఇంకా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు, పెద్ద గోపురం కూడా కట్టారు. సో ఆ గోపురం కనబడేలాగా ఫొటోస్ అవి తీసుకున్నాము. అది బాగా అనిపిస్తుంది కదా ఏదైనా మంచిగా. ఇంతకుముందు గోపురం అది ఉండేది కాదు, ఇప్పుడు కానీ ఇప్పుడు పెద్దగా ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి గోపురం అవన్నీ కట్టారనమాట. సో అది. అండ్ ఇంకా గుడి అయితే ఓపెన్ చేసినప్పుడు నేను వీడియో అప్డేట్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ నేను అనూస్ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. సంక్రాంతి థీమ్ ఉన్న డ్రెస్ అనమాట. కొంచెం లేట్గా అప్డేట్ చేశాను నేను, ఎందుకంటే నేను వేసుకోవడం కూడా కొంచెం లేట్గానే వేసుకున్న. పండగ అయిపోయిన తర్వాత వేసుకున్నా, ముందు వేసుకుని అప్డేట్ చేసి ఉండాల్సింది. అండ్ ఈ డ్రెస్ అయితే ఇలా వేసుకున్నాను. ఆ తర్వాత మేము అదేంటి కేక్ కటింగ్ అనేది చేసేస్తున్నాము. మేడం మీద కొన్ని ఫొటోస్ తీసాను, మా నాన్నమ్మతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ చిన్నోడితో పెద్దోడితో కూడా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ చిన్నోడిది ఇక్కడ టీషర్ట్స్ 2 టీషర్ట్స్ వాళ్ళవన్నీ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను అనమాట. కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ కేక్ అనేది జస్ట్ నార్మల్గా నేను సేమ్ మిట్టుకు కూడా సేమ్ ఇలాగే కట్ చేయించాను అనమాట ఎవ్రీ మంత్. అప్పుడు 10 years బ్యాక్ కూడా ఫొటోస్ అవి ఉంటాయి, బట్ వీడియోస్ అవి నేను ఏం తీసుకోలేదు, కానీ ఫొటోస్ అవి ఉంటాయి ఎవ్రీ మంత్. ఫొటోస్ థీమ్ ఫోటోషూట్స్ అవి ఏం లేవు 10 years బ్యాక్. ఇప్పుడంటే ఇవన్నీ ట్రెండ్ అయ్యాయి, కానీ అప్పుడైతే మొత్తం నేను నాకు ఏ అవైలబిలిటీ ఉంటే ఆ అవైలబిలిటీలో కేక్స్ అనేవి కట్ చేశాను. మేము ఢిల్లీ షిఫ్ట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఎవ్రీ మంత్ కేక్ అనేది కట్ చేయించాను. మిట్టుకి 5 months అయినప్పుడు మేము వెళ్ళిపోయాం అనమాట ఢిల్లీ, అక్కడ కూడా కట్ చేయించాను సేమ్ ఇలాగే. నాకు పెట్టవా, అమ్మకు పెద్ద ముక్క పెడతావా, మిట్టుకొని చిన్నోడు. మిట్టు వద్దమ్మా, అంత వద్దమ్మా. అలా చిన్నది అనాలి, అంతే అంతే అంతే. అన్ని నోట్లో పెట్టవా నువ్వు, అని పెడతావా చిన్న అని పెడతావా, స్పూన్ పట్టుకో అని తీసుకో, అని తీసుకో. నవ్వుతూ ఉండాలి. చేతితో ఇంకా తినాలి. ఇంకా అమ్మాయి నా 3వ మనవడితో కూడా తినేసాను. అమ్మకే కూడా పెట్టు, అమ్మకి పెద్దది పెట్టు.
చిన్నదే అమ్మకే. సో ఇది వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అండ్ రేపటి వ్లాగ్లో అయితే మమ్మీ మా మేనత్తని వాళ్ళని పిలిచి భోజనానికి వాటికి పిలిచిందనమాట. సో అది నేను రేపు అప్డేట్ చేస్తాను. సో ఈ రోజు వ్లాగ్ అయితే చాలా ర్యాండమ్ వ్లాగ్. అండ్ మా నాన్నమ్మతో ఫొటోస్ బాగా వచ్చాయన్నమాట. మేడం మీదకి ఫొటోస్ తీసుకొచ్చిన వెంటనే నాన్నమ్మ ఎత్తుకుంటానది అందువల్ల. అండ్ ఇక్కడ నేను బోల్డ్ అని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. నాకు ఫొటోస్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే అన్నీ కొన్ని మాత్రం యాడ్ చేస్తున్నాను, అన్నీ యాడ్ చేయట్లేదు, మళ్ళీ మీకు బోర్ కొట్టిద్దేమోనని చెప్పి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. సో అండ్ ఇక్కడ నుంచి చూసారా గోపురం కనిపిస్తుంది, సూర్యుడు అండ్ కింద గోపురము రెండు కనిపిస్తున్నాయి చూసారా. సో అవన్నీ ఆ రెండు కనిపించేలాగే తీసుకున్నాము. పైన టెర్రస్ అనమాట. అండ్ మా నానమ్మ ఫొటోస్లో మీకు మా నానమ్మ ఎక్కడ ఉంటుంది ఏంటనేది కూడా మీకు వెనకతల రూమ్లో ఉంటుంది. మా నానమ్మ సెకండ్ ఫ్లోర్లో రూమ్ ఉంటుంది, రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మీ నానమ్మ కనిపించట్లేదు ఏంటి అని నిన్న కామెంట్ చేశారు ఎవరు. సో మా నానమ్మ మ్యాక్సిమం మేడ మీదే ఉంటుంది, భోజనానికి మాత్రమే కిందకు వస్తుంది. అండ్ టీకి భోజనానికి కిందకు వచ్చి అవి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. మ్యాక్సిమం తను మేడ మీద స్పెండ్ చేస్తుంది. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా మేడ మీదే ఉండేది. సో అప్డేట్ చేయమని అడుగుతున్నారు, అందువల్ల కనిపించట్లేదు ఏంటని నేను అప్డేట్ చేస్తూనే ఉన్నా. బట్ తన అవైలబిలిటీలో ఉండదు మన వీడియోలో కనిపించడానికి, అదనమాట. సో అది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఇంకా పైన అనమాట, మా నాన్నమ్మ రూమ్ పైన టెర్రస్ ఇది. ఇక్కడ ఒక బెంచ్ లాగా ఉండి 2 అరుగుల్లా ఉంటాయన్నమాట పైన. సో అక్కడే ఫొటోస్ అవి తీసుకున్నాము, కొంచెం న్యాచురల్గా బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ నాకైతే ఈ ఫొటోస్ బాగా నచ్చాయి. ఫుల్ ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ ఇదనమాట సంక్రాంతి. ఈసారి సంక్రాంతి స్పెషల్ ఇదంతా. చిన్నోడిని ఇబ్బంది ఏం పెట్టలేదు. అండ్ ఈ రోజు చాలా కంఫర్టబుల్గా వాడు కోఆపరేట్ చేశాడు ఫొటోస్కి. నేను ఇంకా మేడం తీసుకెళ్తే ఏడుస్తాడేమో, మళ్ళీ తీసుకొచ్చేయాలేమో అని భయపడ్డాను. బట్ ఇద్దరు బ్రదర్స్కి ఎలా అయితే ముచ్చటగా తీయాలనుకున్నానో ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. ఇంకా మరీ ఓవర్గా తీస్తుంటే కొన్నిసార్లు ఇరిటేట్ అయ్యేవాడు. ఇక్కడ చూసారా ఐ లవ్ మై బ్రదర్ అని చెప్పి ఆ టీషర్ట్ కూడా కొన్నాను. సో మిట్టుని లవ్ చేస్తున్నట్టు అనమాట. భలే వచ్చాయి అసలు ఫొటోస్ అన్నీ కూడా. నా డ్రెస్ చిన్నో డ్రెస్ అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ అయిపోయింది. సో ఈ ఫొటోస్ కూడా హైలైట్ వచ్చాయి. అండ్ చిన్నోడు ఒక్కొక్కలా కనబడుతున్నాడు. బొట్టు పెట్టినప్పుడు ఒకసారి, కాటుకు పెట్టినప్పుడు ఒకసారి, కాటుకు పెట్టలేనప్పుడు ఒకసారి అలా కనిపిస్తున్నాడు అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 17th తర్వాత ఇంకా నాకు అప్డేట్ చేయడానికి కొంచెం ఫ్రీ టైం దొరికిన తర్వాత అప్డేట్ చేద్దామని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.